అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? చూసేస్తున్నారు కదా, వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. సో ఇదే అనమాట ఫుల్ రెసిపీ. ఎలా చేసుకోవాలో, ఎంత తొందరగా చేసుకోవాలో చూపిస్తాను. 10 మినిట్స్ కంటే ఎక్కువ అయితే టైం పట్టదు. టైం నోట్ చేసుకోండి. అసలు పిల్లలు అయితే దీన్ని చాలా అంటే చాలా ఇష్టపడతారు. నైట్ టైమ్స్ పిల్లలు మారం చేస్తూ నేను ఫుడ్ తినను, నాకు నచ్చట్లేదు అన్నప్పుడు ఈ రెసిపీని మామ్స్ చాలా మంచిగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఉపయోగపడుతుంది. మాట వినండి. సో దానికోసం ముందు మనం ఫస్ట్ గోధుమ పిండిని కలిపి పెట్టుకుందామండి. చపాతీ పిండిని మంచిగా సాఫ్ట్గా కలిపి పక్కన ఉంచుకోవాలి. సో చపాతీ పిండి ఎలా కలుపుకోవాలో అందరికీ తెలుసు కదా. సో అలానే కలిపేసేయండి. ఫస్ట్ మంచిగా కలిపి మంచిగా ఆయిల్ వేసి సాఫ్ట్గా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. సో ఎంత విచిత్రం కదా మన లైఫ్. ఇవాళ అసలు డ్యూటీకి వెళ్ళొద్దు అనుకున్నానండి, కానీ తప్పట్లేదు, వెళ్ళకుండా తప్పట్లేదు. చిన్నప్పుడైతే స్టొమక్ పెయిన్ అని చెప్పి ఊరికే డ్రామా చేసి స్కూల్ అయితే చాలాసార్లు డుమ్మ కొట్టేశాను. స్టొమక్ పెయిన్ లేకపోయినా ఏడ్చేదాన్ని అండి. ఆ ఏడుపు ఎలా వచ్చేదో నాకైతే ఇప్పుడైతే అస్సలు అర్థం కాదు. ఇప్పుడు ఏడుద్దామంటే కూడా ఏడుపు రాదు. సో ఏం చేస్తాం, చిన్నప్పుడే పెద్ద అయిన తర్వాతనే. సో మీరు కూడా అలా డ్యూటీలో డుమ్మ కొట్టడానికి ఏడవకండి, బాగోదు అసలు. పెద్ద అయిపోయాం కదా. సో నేనైతే పిండి మిక్స్ చేస్తాను. మీకు కూడా పిండి మిక్స్ చేయడం అయిపోయింటుంది అనమాట. సో దీనికి 1 మినిట్ టైం అయితే పడుతుంది, అంతకుమించి ఎక్కువ పట్టదు. సో మరొక వైపు మనం మిక్సీ జార్లో కొబ్బరిని వేసుకొని పేస్ట్ చేసుకుందాం మంచిగా. ఆ కొబ్బరి పేస్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కొబ్బరి పొడి యూజ్ చేశాను. మీరు కొబ్బరిని కూడా తురుముకొని అలా యూజ్ చేయొచ్చు. పచ్చిదైనా సరే ఎండుదైనా సరే. పచ్చిదైతే మంచి టేస్ట్ వస్తుంది. సో నాకు ఇక్కడైతే ఎండే కొబ్బరి పొడి అనమాట. ఆ పేస్ట్ని ఫ్రై చేసుకోవడానికి మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఆ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి అందులో. చూసారా ఎంత గందరగోళంగా వేస్తున్నానో పేస్ట్. ఆహా, టాలెంట్ అండి. నార్మల్గా వేస్తే ఏమన్నా పద్ధత చెప్పండి, కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా మనకు. సో అందుకే అనమాట ఇలా. సో దాన్ని మంచిగా పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ కాదు, ఫ్రై చేయండి. అప్పుడప్పుడు మధ్యలో మాటలు మిస్ అవుతుంటాయి, పర్లేదండి, కొంచెం అలా అర్థం చేసుకుందరు. సో దాన్ని మంచిగా ఫ్రై చేస్తున్నప్పుడు మనకు ఒక మంచి అరోమా వస్తుంది అనమాట. సో ఆ అరోమా కోసమే ఈ రెసిపీ చేయాలి. ఆ అరోమా పీల్చుకుంటూ ఉన్నప్పుడు ఆహా ఉంటుంది ఫీల్, చెప్పలేనండి. మాటలు రావట్లేదు అసలు అది చెప్పడానికి. మాటలు తెలియవు అనుకోండి, రావట్లేదు కాదు. సో మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలిసిపోతుంది అక్కడ ఏ మాటలు యాడ్ చేయాలన్నది. సో ఇలా గట్టిగా అవుతుంది కదా అండి. మనం ఫ్రై చేసిన తర్వాత కొంచెం అది దాంట్లో ఉన్న మనం వాటర్ వేసి పేస్ట్ చేస్తాం. ఆ వాటర్ పోయేదాకా ఫ్రై చేసుకుంటాం నెయ్యిలో. తర్వాత ఇందులో చక్కెర యాడ్ చేయాలి. ఈ కువైట్లో చక్కెర మన ఇండియాలో చక్కెరలాగా దొడ్డుగా ఉండదు, చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది. సాల్ట్ లాగానే ఉంటుంది చక్కెర కూడా. ఎవరైనా మర్చిపోయి సాల్ట్ వేసేద్దరు, చక్కెర వేసుకోవాలి, సాల్ట్ వేయకూడదు. సో ఆ చక్కెర ఇందులో వేస్తే మంచిగా కరుగుతుంది అనమాట. కరిగి అందులో వాటర్ రిలీజ్ అయ్యి ఆ కొబ్బరికి మంచిగా పడుతుంది. సో వాటరు చక్కెర కలిపి వేసేద్దండి కొంచెం ఓపికగా. ఒక 15 సెకండ్స్ అంతే అనమాట అది మెల్ట్ అవ్వడానికి. సో అది కొంచెం మంచిగా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగానే కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్న అందులో కొంచెం పాలు, కొంచెం నీళ్ళు మిక్స్ చేసి ఆ కొబ్బరి పేస్ట్ ఆ మిక్సర్కి అంటుకున్నది వేస్ట్ అయిపోకుండా పొదుపు చేయాలండి, పొదుపు. సో అలా మొత్తం మిక్స్ చేసి ఇందులో యాడ్ చేసుకొని దీన్ని ఇలానే కలుపుతూ ఉండండి. కలపకుండా నిలిపేశారనుకోండి ఆ కొబ్బరి మొత్తం అడుగుకి వెళ్ళిపోతుంది. సో పైన వాటర్ ఉండిపోతుంది, రెసిపీ టెక్స్చర్ మారిపోతుంది, టేస్ట్ కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీరు దానికి తీవ్ర పరిణామాలు చెల్లించాల్సి వస్తుంది, ఇంట్లో వాళ్ళ దగ్గర తిట్లు అనమాట. సో ఇలా నురుగా వచ్చి మంచిగా కుక్ అయ్యేటప్పుడు ఇప్పుడు మీరు మంచిగా కలుపుకొని దీన్ని స్విమ్లో పెట్టుకోవచ్చు అనమాట. స్విమ్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు. కొంచెం సేపు స్విమ్లో పెట్టేసి చపాతీలు స్ప్రెడ్ చేసేసుకునేసాను నేనైతే. సో నేను చపాతీలు స్ప్రెడ్ చేసి చూసేసరికి ఇదే అయితే ఇలా థిక్ పేస్ట్ అయిందనమాట. సో ఇంతకంటే కూడా ఇంకా థిక్ పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని చపాతీలో పెట్టి రోల్ చేసుకోవచ్చు. దీన్ని కూడా చపాతీకి స్ప్రెడ్ చేసుకొని చపాతీని రోల్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు తీసుకొని ముంచుకొని తినలేరు కాబట్టి. సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. క్రియేటివిటీ ఇక్కడ చూడండి, ఇది అసలైన క్రియేటివిటీ. ఇది ఎవరైనా చపాతీ అంటారా? ఎందుకు చపాతీకి షేప్ లేదంటే ఏ షేప్ అయితే ఏంటి, తినలేమా, ఎలాగైనా కడుపులోకి పోయేటప్పుడు షేప్ ఒకటే అవుతుంది కదా అన్నట్టు అనమాట. మన కళలండి, మనలో ఉన్న కళలు ఇలా అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. సో
సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక దగ్గర కొబ్బరి పేస్ట్ని సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని చపాతీలు అందులో ముంచుకొని తింటే ఉంటుందండి. స్వర్గం అనుకోండి. కష్టాలు బాధలు అన్నీ మర్చిపోయి ఇంట్లో పనులకి కొంచెం సేపు రెస్ట్ ఇచ్చేసి ఇలాంటి మంచి రెసిపీలు చేసుకొని తినేసి ఎంజాయ్ చేసేద్దరు. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. సో నేనైతే రెసిపీ చేసుకొని తినేసి డ్యూటీకి కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతూ వచ్చేసాను అనమాట డ్యూటీకి. సో మీరు మాత్రం రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ స్వీట్స్ అన్నీ సాల్ట్ అయిపోతాయి, గుర్తుంచుకోండి. బాయ్ బాయ్.